బీర్కూర్ నర్సుల్లాబాద్ మండలాల్లో పలు గ్రామాల్లో కల్తీ కళ్ళు బారిన పడి ప్రజలు హాస్పిటల్ పాలయ్యారు. దీంతో ఎక్సైజ్ అధికారులు కల్తీ కళ్లను కట్టడి చేశారు. 10 రోజుల నుంచి కళ్ళు అందుబాటులో లేకపోవడంతో బీర్కూర్ నర్సుల్లాబాద్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలవాటైన కళ్ళు తాగకపోవడంతో నరాల నొప్పితో పాటు తిండి కూడా సహించడం లేదని వాపోతున్నారు గ్రామస్తులు. దీంతో కళ్ళు తాగడం బాగా అలవాటు పడ్డ వాళ్ళు వింత వింతగా ప్రవర్తిస్తూ విచిత్ర చేష్టలు చేస్తూ ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కళ్ళు దుకాణాలను పునరుద్ధరించాలి అంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మాకైతే రోజు 2 సీసా 1 సీసా దాగి ఇక్కడ పోతింటాం ముసళ్ళు. ఆ ముసళ్ళు పడిపోయాడు, ఆ ముసలోడు పడిపోయాడు నిన్న మొన్న. అందరం దాక్కుంటారు. ఇప్పుడు రోమ అప్పుడు ఒక పరి అట్లా పిసలు వేసి మంది అంటారు చచ్చిపోయారే మన మంది. 10 రోజులే 12 రోజులు కళ్ళు లేక బీర్కూర్ పోయి తెచ్చుకుంటున్నాం. సస్తబత్త బండ్లు ఉన్నోళ్ళు తెచ్చి అటు మా కొడుకులు లేని వాళ్ళము మేము బండ్లు ఇట్లనే పిస పిస వేస్తున్నారు అంటున్నారు ముసలి కళ్ళు లేక. ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి వాళ్ళు అందరు వాళ్ళు నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు. ఇప్పుడు సార్ పొద్దున్న దాకా ఎండలో పని చేసేస్తాము. ఒక సీస తాగడానికి ఎటు పోయినా కూడా కలబట్లకే పోతారు ముసలోళ్ళు తసలోళ్ళు. ఎటు పోతారు సార్? శాతగానులు ఎడిపోతారు. ఇప్పుడు మేము కాలు చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇది చేస్తున్నాము. ముసలోళ్ళు ఎడిపోతారు. ఎండలు ఏమైనా తోడం కొడుతున్నాయి సార్? 15 రోజులు అవుతుంది మా ఊరికి రాక. 15 రోజుల నుంచి అయితే కళ్ళు ఊరికి రావడమే లేదు. మల్లపురము నా పేరు పోషా పందిరి పోషా. మా కాలు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి. కాలు లేక అన్నం పోకొచ్చింది, నీరసం అయిపోతుంది. సప్పుడు దాకా కుక్కలలో ముదురుకుంటున్నాం. కాళ్ళు పంపిరు సారు ఎట్లన్నా చేసి మాట్లాడుతున్నా కానీ కాలు అనుకుంటున్నాయి. చేస్తున్నది మాకైతే రోజు 2 సీసా 1 సీసా దాగి ఇక్కడ పోతింటాం ముసళ్ళు. ఆ ముసళ్ళు పడిపోయాడు, ఆ ముసలోడు పడిపోయాడు నిన్న మొన్న. అందరం దాక్కుంటారు. ఇప్పుడు రోమ అప్పుడు ఒక పరి అట్లా పిసలు వేసి మంది అంటారు చచ్చిపోయారే మన మంది. 10 రోజులే 12 రోజులు కళ్ళు లేక బీర్కూర్ పోయి తెచ్చుకుంటున్నాం. సస్తబత్త బండ్లు ఉన్నోళ్ళు తెచ్చి అటు మా కొడుకులు లేని వాళ్ళము మేము బండ్లు ఇట్లనే పిస పిస వేస్తున్నారు అంటున్నారు ముసలి కళ్ళు లేక. ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి వాళ్ళు అందరు వాళ్ళు నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు. ఇప్పుడు సార్ పొద్దున్న దాకా ఎండలో పని చేసేస్తాము. ఒక సీస తాగడానికి ఎటు పోయినా కూడా కలబట్లకే పోతారు ముసలోళ్ళు తసలోళ్ళు. ఎటు పోతారు సార్? శాతగానులు ఎడిపోతారు. ఇప్పుడు మేము కాలు చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇది చేస్తున్నాము. ముసలోళ్ళు ఎడిపోతారు. ఎండలు ఏమైనా తోడం కొడుతున్నాయి సార్? 15 రోజులు అవుతుంది మా ఊరికి రాక. 15 రోజుల నుంచి అయితే కళ్ళు ఊరికి రావడమే లేదు. మల్లపురము నా పేరు పోషా పందిరి పోషా. మా కాలు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి. కాలు లేక అన్నం పోకొచ్చింది, నీరసం అయిపోతుంది. సప్పుడు దాకా కుక్కలలో ముదురుకుంటున్నాం. కాళ్ళు పంపిరు సారు ఎట్లన్నా చేసి మాట్లాడుతున్నా కానీ కాలు అనుకుంటున్నాయి. చేస్తున్నది మాకైతే రోజు 2 సీసా 1 సీసా దాగి ఇక్కడ పోతింటాం ముసళ్ళు. ఆ ముసళ్ళు పడిపోయాడు, ఆ ముసలోడు పడిపోయాడు నిన్న మొన్న.